సంస్కృతిని వీడి తల్లిదండ్రులని మానసిక క్షోభకి గురిచేయవద్దని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గో ప్రేమికుల దినోత్సవం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాలంటైన్స్ డే పేరుతో యువత పెడదారి పడుతోందని, విదేశీ విష సంస్కృతిని విస్తరించకుండా యువకులు అడ్డుకోవాలన్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. जय गो माता, 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 जय ना 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 ఇక్కడ రండి జై గో మాతా ఓం శ్రీరామ దేవ కళ్యాణ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా మన భారతదేశ వ్యవస్థకే తీరని లోటుగా భావిస్తూ మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ఒకటే విషయం, ఈరోజు ఈ కౌ హగ్ డే అనేది చేసుకోవాలని చెప్పి. మీరు చూడండి, ఒక ఆవును ఇట్లా ఆత్మీయంగా చేసుకున్నట్టయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన బ్రెయిన్కి ఒక సంకేతం పంపిస్తాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోని మన బ్రెయిన్లో ఉండే హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. అందుకే మీకు తెలుసు, అమెరికా లాంటి, యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈరోజు కౌ కడ్లింగ్ పేరుతోని రోజు ఒక ఆవు దగ్గర ఒక అరగంట గడిపినట్టయితే $100 వసూలు చేస్తున్నారు. అయినా అవి జెర్సీ ఆవులు, ఈరోజు దేశీవాలి ఆవులు. చూడండి, ఈ మూపురంకి ఎంత, ఇది బ్రహ్మనాడి, దీనిపై సూర్యకేతు కిరణం పడ్డట్టయితే ఇది ఆవు కడుపులో పాలను బంగారు వర్ణంలో మారుస్తుంది. ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ప్రతి పాలిచ్చే ప్రతి జంతువుకు విషం ఇస్తే అన్ని జంతువుల పాలల్లో విషం ఉంది, ఒక గోవు పాలలోనే మాత్రము ఈ విషం లేకుండా గోమాత తన గంగడోల్లో విషాన్ని దాచిపెట్టుకొని స్వచ్ఛమైన దేశీవాళీ పాలను మాత్రమే ఇచ్చింది. ఇలాంటి ఆవులు మన దగ్గర ఉన్నట్టయితే మన ఇండ్లలో చాలా మంది కుటుంబ వ్యవస్థలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే విషయం, మీరు మీ ప్రాంతాల్లో ఉన్న గోశాలకు వెళ్ళండి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఈ ఆవులతో గడిపినట్టయితే మన మానసిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఏ ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా ఈరోజు పంచగవ్యాలు, ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా మనకు నివారణ అవుతుంది. అలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారి నివారించవచ్చు. అదేవిధంగా పంచగవ్యాలు అతి తేలిక, అతి తక్కువైన ఖర్చుతో ఈరోజు మీ అందరికి తెలుసు, మన అందరం మధ్యతరగతి కుటుంబం మెడికల్ మాఫియా పేరుతోని ప్రతి ఇల్లు కూడా 5,000 నుంచి 15,000 రూపాయలు ఈ మందులకు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలు మన ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వాలకు పట్టలేదు. ఏ పార్టీ అనే సమస్య లేదు, ఏ ప్రభుత్వం, మేము కావాల్సింది ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం ఈ గోవుతో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.